హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. వెయిటింగ్ ఫర్ అవర్ శారీస్ కదా. ఎస్, రోజు తీసుకొస్తున్నా మీకోసం ఇంకా కొత్త డిజైన్స్ ఏవో తేవాలన్న ప్రయత్నమే. అండ్ మా జితి ఫాలో అవుతున్నారండి. ఇన్స్టా జితి వీవ్స్ అన్ని ఇన్స్టాలో అందులో యాక్టివ్గా ఉన్నాము. గాయత్రి అయితే ఇదే ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. గాయత్రి ఫ్యాషన్స్లో ఈ రోజు వీడియోలో కానీ ఎప్పుడు రోజు గాయత్రి ఫ్యాషన్స్ ఛానల్లో నేను చూపించే శారీస్ అన్నీ కూడా రాజమండ్రి గాయత్రి ఫ్యాషన్ స్టోర్లోదండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంది. ఈ శారీస్ హైదరాబాద్ జితి స్టోర్లో ఉండవు. ఇది మనదే, హైదరాబాద్ జితి స్టోర్ కూడా మనదే. రెండు డిఫరెంట్ కేటగిరీస్. హైదరాబాద్ స్టోర్లో అన్ని ప్రీమియం, కొంచెం హై అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఉంటాయి. గాయత్రిలో ఇందులో ఉండేది మీకు ఎలాగో తెలుసు, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యాన్సీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో క్లారిటీ, కొత్త వాళ్ళ కోసం క్లారిటీగా చెప్తున్నాను అనమాట. ఈ శారీస్ ఇక్కడే ఉంటాయి, జితివి హైదరాబాద్ స్టోర్లో ఉంటాయి. దాట్స్ ఇట్. ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను కట్టుకున్న శారీ ఇది ఉంది అని చెప్పి. ఇది జితిదా ఇక్కడ దాన్ని కూడా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అలాంటి శారీ, ఎందుకంటే ఇలాంటిదే సేమ్ ఇదే వెర్షన్ నేను జితిలో కూడా చేశాను. అది ప్యూర్ వెర్షన్. ఇది అసలు ప్యూరా సెమీ ప్యూర్ నాకే తెలియట్లేదు. క్రష్ చేసేస్తే ఏం తెలుస్తుంది. సో అలాంటిది ఇది ఈ మంచి రేట్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు చూపిస్తారండి. సో దిస్ ఇస్ ద సేమ్ శారీ ఐఎమ్ వేరింగ్ నౌ. క్రష్ టిష్యూస్ ఆర్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ నౌ. ఇప్పుడు అన్నిటినీ క్రష్ చేసేస్తున్నారు. ఎన్ని ఫ్యాబ్రిక్స్, పట్టు చీరలతో సహా ఎన్ని ఫ్యాబ్రిక్స్ చేసినా కూడా టిష్యూ ఫ్యాబ్రిక్, ఈ కోరా టిష్యూ ఏదైతే ఉందో దీన్ని క్రష్ ఎఫెక్ట్ చేస్తే ఈ చక్కగా ఈ క్రషింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ షైనీ షిమ్మరీ లుక్ ఇంకా బాగుంటుంది. దట్ టు విత్ కట్ వర్క్, క్రాస్ స్టిచ్ అండ్ కట్ వర్క్. నమ్మరు, అందులో కొనుక్కునే వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో కానీ నన్ను, జితిలో ఇలాంటివి కొనుక్కునే వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో కానీ నన్ను. జితిలో ఇప్పటికీ ఉన్నాయి ప్యూర్ క్రష్ టిష్యూ చేసి ప్యూర్ టిష్యూని క్రష్ చేసి ఇట్ సేమ్ ఇలాంటి వర్క్వే అక్కడ 17-15 నుంచి ఉన్నట్టున్నాయి. నాకు మర్చిపోయాను ఎగ్జాక్ట్గా. దాన్ని సెమీలో యాజ్ ఇట్ ఈజ్ దించేసి 4,000కి వచ్చేసింది. ఇంత ప్యూర్ లుక్ ఉండే ఈ శారీ. బ్లూ కలర్, ఇది బ్లూ విత్ గోల్డ్ కలర్, గోల్డ్ క్రష్ టిష్యూ, అందులో బ్లూ కలర్ టింట్ వస్తుంది అనమాట. ఇట్లా క్రాస్ ప్యాటర్న్ అండ్ కట్ వర్క్ ప్యాటర్న్ కూడా వస్తుంది. దిస్ ఇస్ సెమీ ప్యూర్, నాట్ ప్యూర్ కాదు, సెమీ ప్యూరే వస్తుంది. హైట్ ఇది 40, మరీ ఎక్కువ హైట్ లేదండి. ఈ క్రష్ ఎఫెక్ట్ వల్ల కొంచెం తగ్గుద్ది కదా. యాక్చువల్గా ఇంకా పెద్ద పన్నా ఉన్న వాటిని క్రష్ చేస్తారు. నార్మల్ పన్నాని క్రష్ చేస్తే సరిపోదు. బట్ ఏంటంటే ఇది పెద్ద పన్నానే అయినా కూడా 5'4" హైట్ ఉండే వాళ్ళకి మాత్రం సరిపోతుందండి. లోపలికి ఎంత పొడుగు దోపాలంటే కష్టం, కొంచెమే దోపడానికి అవుతుంది డ్రేప్ చేసుకునేటప్పుడు. కానీ శారీ మాత్రం అదిరిపోయింది. నాకైతే కంఫర్టబుల్గా సరిపోయింది. నేను 5'4" హైట్, నా హైట్ వరకు చక్కగా సరిపోయింది. బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ ప్లెయిన్ బ్లౌజు, వర్క్ లేదు బాడీ దీని మీద. అయినా చాలు చక్కగా. ఇది ఇట్లాగా డీసెంట్గా మెగా స్లీవ్స్ పెట్టుకుంటే చిన్న స్లీవ్స్ వచ్చేలాగా చాలా చక్కగా ఉంటుంది. ప్లీట్స్ కూడా బాగుందండి. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా నీట్గా వస్తుంది. రెండు వైపులా వర్క్ కూడా కనిపిస్తుంది. ఇంకా అసలు సింగిల్ లేయర్ వేసుకుంటే ఇంకా ఎలిగెంట్గా ఉందన్నమాట. ఇది జస్ట్ 4,000లోనే ఉంది. 4,000లోనే ఉంది. ఇంకొంచెం మీకు లెంగ్త్ కావాలి, స్ట్రెచ్ చేయాలనుకుంటే ఐరన్ ప్రెస్ చేయించండి. ఐరన్ ప్రెస్ చేయిస్తే కొంచెం సాగదీసి ఇంకొంచెం క్రష్ ఎఫెక్ట్ పోదు, కొంచెం లెంగ్త్ పెరుగుద్ది. సో అది దీని స్టోరీ. బ్యూటిఫుల్ శారీ, 4,000లో. ఇది డిజైనర్ పీస్ అండి. గోల్డ్ కలర్ టిష్యూ జార్జెట్ శారీ. ఇది టిష్యూ జార్జెట్ శారీ, ప్లెయిన్ వస్తుంది. దీనికి స్కాలప్ చేసి వెనకాల గచ్చోలా బాందిని మంచి బనారసి ఫ్యాబ్రిక్ తోటి వెనక వైపు అంతా కూడా బార్డర్ వస్తుందండి. మీకు ఇన్నర్ పైపింగ్ లాగా ఇలాగా శారీ ఇలా పెట్టుకుంటారు. అటు ఇటు తిరిగినప్పుడు కూడా స్టైలిష్గా ఇట్లా కనిపిస్తుంటుంది. అండ్ శారీ అంతా కూడా ఇదిగో ఇట్లా అప్లిక్ వర్క్ చేసి, సేమ్ ఫ్యాబ్రిక్ తోటి అప్లిక్ వర్క్, పెద్ద బుటీస్ వస్తాయి. దాని మీద మళ్ళీ హ్యాండ్ వర్క్ చేస్తారు. బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఉంది దీనికి. ఏ ఫ్యాబ్రిక్తో అయితే మీకు ఇన్నర్ పైపింగ్ వేసారో అదే ఫ్యాబ్రిక్ తోటి వచ్చిన బ్లౌజ్ వస్తుంది. ఇట్లాగా ఇది 9,500లో ఉందండి. జార్జెట్ టిష్యూ శారీ, డీసెంట్ వన్, డిజైనర్ పీస్, 9,500లో ఉంది. స్కాలప్ స్పెషల్ దీనికి. ఇన్నర్ లైనింగ్ కూడా స్పెషల్ దీనికి. ఇది హైట్ 48 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ శారీ చూడండి, మల్టీ కలర్, అంటే ఎల్లో అండ్ పింక్ బీచ్ కలర్ తోటి వచ్చింది. మల్టీ కలర్ సాఫ్ట్ ఆర్గన్జా శారీ విత్ జరీ లైన్స్ అండి. వీవింగ్లోనే జరీ లైన్స్ వచ్చాయి. ఇది సవిసాచి కైండ్ ఆఫ్ బార్డర్ దీని మీద అటాచ్ చేసి డార్క్ పింక్ కలర్ తోటి, బ్రైట్ కలర్ తోటి
ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ ఇప్పుడు అన్ని ఇంచుమించు జార్జెట్స్ అండ్ సాఫ్ట్ ఆర్గన్జాకి బాగా నడుస్తుంది, ఆర్గన్జాకి. సో ఇది బ్లౌజ్. ఈ ప్యాటర్న్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అండి. స్ట్రైప్స్ కూడా, స్ట్రైప్ శారీ ఇప్పుడు ట్రెండ్ బాగా, స్ట్రైప్స్, మల్టీ కలరు, ఇవన్నీ కూడా. సో ఇది ముంగా సిల్క్ బుటీస్ బ్లౌజ్ వచ్చి సేమ్ బార్డర్ వస్తుంది. ఇది 6200లో ఉందండి. బార్డర్ కూడా కొంచెం డీసెంట్ సైజ్, మరి స్మాల్ సైజ్ కాకుండా కాస్త బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది, మీడియం సైజ్. సో సాఫ్ట్ ఆర్గన్జా, ఇది మల్టీ కలర్లో ఉంది. 6200లో ఉంది ఈ శారీ. ఇది కూడా నేను ఒకసారి హైట్ మెన్షన్ చేసేస్తాను. 48 వరకు ఉందండి. ఇది 48 ఇంచెస్ హైట్ వచ్చింది, బాగుంది హైట్. ఇది మీ అందరి కోరిక మేరకు ఈ శారీ, అంతకుముందు నేను వేరే 2 కలర్స్లో చూపించాను, సేమ్ కాన్సెప్ట్, సవ్యసాచి కాన్సెప్ట్. జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇది. దిస్ ఇస్ జార్జెట్. ఇది కూడా వీవింగ్ లైన్స్ వచ్చి డార్క్ కలర్ కాన్సెప్ట్ అనమాట. బ్లూ అండ్ వైలెట్ కలర్ తోటి వస్తున్నాయి స్ట్రైప్స్. ఇది కూడా సీక్వెన్స్ బోర్డరు. ఈ బోర్డర్ కొంచెం స్మాల్ బోర్డర్, ఇందాక దాంతో కంపేర్ చేస్తే ఇది 1 ఇంచ్ బోర్డరు, ఇందాక 2 ఇంచెస్ బోర్డర్. అందుకని దానికి కాస్త ప్రైస్ వేరియేషన్ ఉంది. ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇది 58లో ఉందండి. 5800లో చాలామంది, చాలా డిమాండ్ ఉంది దీనికి. ఈసారి కలర్ మార్చామన్నమాట, కలర్ చేంజ్ చేసాము. మెజంతా కలర్, ఇది సేమ్ మెజంతా కలరే బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. ఇది బార్డర్ తోటి మెజంతా కలర్తో బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ జార్జెట్, హారిజాంటల్ స్ట్రైప్స్, డార్క్ షేడ్స్లో ఉన్న శారీ అనమాట. 5800లో ఉంది. 48 ఇంచెస్ హైట్ ఉంది. సెకండ్ వేరియేషన్ ఈ రోజు వీడియోలో. బ్యూటిఫుల్ అండి, నిజంగా బ్యూటిఫుల్ శారీసే ఉన్నాయి. ఇది ముంగా సిల్క్ శారీ, బాటిల్ గ్రీన్ కలర్ తోటి ఉంది ఈ ముంగా సిల్క్ శారీ. స్కాలప్ దీనికి స్పెషల్, గోల్డ్ జరీ బోర్డర్ తోటి. గోల్డ్ కూడా బాగా బ్రైట్ గోల్డ్ కాదు, యాంటిక్ గోల్డ్ తోటి వచ్చిన జరీ స్కాలప్ వీవింగ్ లో వచ్చిన బోర్డర్ వస్తుంది. దాన్ని చక్కగా వీవింగ్ లో ఎలా వచ్చిందో ఎడ్జెస్ అట్లాగే కట్ చేసి స్కాలప్ చేసారు కూడా నేను. బోత్ సైడ్స్ కూడా స్కాలప్ బోర్డర్ వచ్చి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్. ఇది 2800లోనే ఉంది. బాటిల్ గ్రీన్ కలర్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్, లైట్ గ్రీన్ అనమాట. డార్క్ గ్రీన్ శారీ కాబట్టి లైట్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా జరీ బార్డర్ కూడా ఉంటుంది ఇట్లాగా. ఎంత కరెక్ట్ కాంబినేషన్ ఉందో చూసారా, లైట్ అండ్ డార్క్. జస్ట్ 2800లో ఉంది శారీ. ముంగా సిల్క్, చక్కగా స్కాలప్ బార్డర్ తోటి. గ్రీన్ కలర్ ఇది స్పెషల్ అండి చెప్పాలంటే. బాటిల్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్. నేను అన్ని కలర్స్ బాగున్నవే పెడుతుంటాం మనము, బట్ పర్టికులర్లీ బాటిల్ గ్రీన్ కలరు ఏంటంటే ఆస్పిషియస్ కలర్. గ్రీన్ అనేసరికి పచ్చ అండ్ ట్రెడిషనల్ కలరు. ఈ మధ్యన ఏంటంటే ఓల్డ్ లుక్ ఫ్యాషన్ అవుతుంది కదా బాగాను. ఓల్డ్ లుక్, మన అమ్మమ్మల కాలం నాటి లుక్, అప్పటి కలర్స్ అవి ఇవి. సో అందుకే బాటిల్ గ్రీన్ నాకు బాగా నచ్చుతుంది ఈ మధ్యన అన్నిటికన్నాను. సో ఇది 2800లో ఉంది. సో ఇది ఇంకొక స్పెషల్ శారీ అండి. ఇది టిష్యూ, చందేరి టిష్యూ శారీ. షిబోరి స్టైల్, మార్బుల్ డైయింగ్ వస్తుంది అనమాట. షేడెడ్ లాగా, లైట్ పింక్, డార్క్ పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ లాగా షేడెడ్ షిబోరి స్టైల్ వస్తుంది. దీని మీద మళ్ళీ హ్యాండ్ వర్క్ చేసిన బుటీస్ చూసారా, హ్యాండ్ వర్క్ చేసిన బుటీస్ వస్తాయి. ఇలా జరీ బార్డర్ కూడా ఉంటుంది. ఇదిగోండి గోల్డ్ కలర్ జరీ బార్డర్తో ఉంటుంది. పళ్ళులో కడ్డీ పళ్ళు వచ్చి దాని మీద మళ్ళీ బుటీస్ వస్తాయి. అండ్ రన్నింగ్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ మీద కూడా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అనమాట. సో ఈ బుటీస్, ఈ చిన్న చిన్న బుటీస్ మధ్య మధ్యలో వస్తాయి. పళ్ళు బార్డర్ సైడ్ అంతా కూడా పెద్ద బుటీస్ మోటివ్స్ వస్తాయి అనమాట. చాలా చక్కగా బాడీ హగ్గింగ్ ఉండే ఈ శారీ. ఫ్లెక్సిబుల్గా ఉంది, మెత్తగా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. 2400లో ఉంది శారీ. టిష్యూ లినెన్, చందేరి టిష్యూ శారీ ఇది విత్ హ్యాండ్ వర్క్ తోటి. నేను కట్టుకున్న గ్రీన్ శారీ హైట్ కూడా 47 ఇంచెస్ ఉందండి. ఇదైతే 48 ఇంచెస్ ఉంది. 48 ఇంచెస్ హైట్ ఉంది. దిస్ ఇస్ ద శారీ. సో ఇవండి ఈరోజు చీరలు. నచ్చాయి కదా మీకు? అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్ని కొత్త డిజైన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. నచ్చి తీసుకోవాలనుకుంటే ప్రొసీజర్ ఏంటో మీకు తెలిసిందే. స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే అవైలబిలిటీ అండ్ పేమెంట్. ఈ మధ్యన స్కానరే పెడుతున్నారు మా వాళ్ళు, ఎందుకంటే నంబర్కి చేస్తుంటే యూపీఐ ఇష్యూస్ వల్ల కొంచెం అవ్వట్లేదు. స్కానర్ పెడుతున్నారు కాబట్టి స్కానర్కి చేయొచ్చు, లేదంటే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.